హాయ్ అండి, బాగున్నారా? ఈరోజు నేను ఎగ్స్తో జున్ను రెసిపీ చేస్తున్నానండి. జున్నులా చేసి మీరు లాస్ట్ వరకు చూడండి ఎలా ఉంటుంది ఈ కర్రీ అనేది, ఈ రెసిపీ ఎలా ఉంటుందని లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుందండి. ఓకేనండి? అయితే ఫస్ట్ అయితే మీరు లైక్ చేసుకోండి, ఓకేనా? అయితే ప్రాసెస్లోకి వెళ్దామా. నేను 7 eggs తీసుకుంటున్నానండి. ఒక బౌల్ తీసుకొని 7 eggs తీసుకున్నానండి. 7 eggs అన్నీ పగలగొట్టుకొని బౌల్లో వేసుకోవాలండి. చాలా ఈజీ అండి, ఈజీ హెల్దీ రెసిపీ అండి. చాలా బాగుంటుంది కూడా. మనకి వేడివేడి రైస్లోకైనా చపాతీలోకైనా దేంట్లోకైనా చాలా బాగుంటుందండి గ్రేవీతో. అయితే నేను 1/2 స్పూన్ అండి మిరియాల పొడి వేసుకుంటున్నాను. అందులో 7 eggs పగలగొట్టి అందులో వేసుకున్నాను కదండి. ఇప్పుడు 1/2 స్పూన్ మిరియాల పొడి, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూను సాల్ట్ అండి వేసుకుంటున్నాను. అందులో మొత్తం మనం కలుపుకోవాలండి. శుభ్రంగా మనం చిలుక్కోవాలి. ఎలా అయితే మనం మజ్జిగ ఎలా చిలుకుతామో అలా మంచిగా మిక్స్ చేసుకోవాలండి. అవి నేను 2 గ్లాసులు అండి మీకు చూపించలేదు. 2 గ్లాసులు ఏంటంటే ఆయిల్ అప్లై చేసుకొని ఆ 2 గ్లాసులు అందులో వేసుకున్నానండి. నింపుగా వేసుకోకూడదండి, పొంగిపోద్ది. అలా వేసుకుని ఆయిల్ వాటర్ మరిగిన తర్వాత అందులో 2 గ్లాసులు దించుకున్నానండి. సిమ్లో మీద ఒక 10-15 minutes అలాగా సన్న మంట మీద ఉడకాలండి. మధ్యలో చూసుకుంటూ ఉండొచ్చు. మనం జున్ను ఎలా మనం చేస్తామో అలాగేనండి. అలా మన సన్నన మంట మీద 10-15 minutes ఉంటే సరిపోతుందండి. అయితే ఇప్పుడు అయిపోయిందండి, చూసారా? అలాగా మనం గ్లాస్ కుడుములు పెట్టే విధంగానే మనం వేసుకోవాలండి. ఇప్పుడు చల్లగా గోరువెచ్చగా అయిన తర్వాత నేను చుట్టూ చాక్తో అలా చేసి తీసుకున్నానండి. అలా మనం చుట్టూ చాక్ పెట్టి లోతుగా చాక్ పెట్టి చుట్టూ ఇలా తిప్పితే మనకు వచ్చేస్తుందండి. సాఫ్ట్గా చాలా తినగండి. ఇలా అంటే చూసారా, గ్లాసులు ఇలా అంటే మనకు వచ్చాయి. ఇప్పుడు మనం కట్ చేసుకుందాం. మనం ఏంటంటే పన్నీర్ ముక్కల్లా మనం కట్ చేసుకోవాలండి. మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో మనం కట్ చేసుకోవచ్చండి. ఎలా కావాలంటే అలాగా మనం అన్నీ ఇలా కట్ చేసుకుందామండి. చూసారా ఎంత సాఫ్ట్గా ఎంత బాగున్నాయో. నేను ముక్కలు కట్ చేసేలోపు నేను స్టవ్ మీద కళాయి పెట్టుకున్నానండి. ఆన్ చేసి ఉంచుకున్నాను, వేడెక్కుతుందని. ఇలా మనం అన్నీ ఒకే లెవెల్గా ఒకే దీనిగా కట్ చేసుకోవాలండి. చూసారా, ఇలాగా అన్నీ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ గుప్పుడంత జీడిపప్పు అండి తీసుకుంటున్నాను. అందులో వేడెక్కిన కళాయి వేడెక్కింది కదండి, అందులో వేసుకొని మనం కొంచెం వేయించుకోవాలండి. జీడిపప్పు కొంచెం వేగిన తర్వాత నెక్స్ట్ ఆనియన్స్ ఒక 3 తీసుకున్నానండి. వెల్లుల్లి, అల్లం, 2 పచ్చిమిర్చి అండి, 1 టమాటో. అయితే కొంచెం జీడిపప్పు వేగిన తర్వాత మనం అల్లం, వెల్లుల్లి, నెక్స్ట్ అండి పచ్చిమిర్చి 2 అంటే ముక్కలుగా చేసుకోవాలండి, మన ముఖం మీదకి వచ్చేస్తుందని. నెక్స్ట్ ఆనియన్స్ అండి వేసేసుకొని మొత్తం కలిపి ఇప్పుడు శుభ్రంగా మనం గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు వేయించుకోవాలండి. ఆయిల్ కొంచెం వేసాను, చాలదు, మరి కొంచెం వేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసాక అందులో గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు మొత్తం వేయించుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చాక అప్పుడు మనము టమాటో ముక్కలు వేసుకోవాలి. చూసారా, వేగింది కదా. ఇప్పుడు మనము టమాటా అండి 1 తీసుకున్నాను, 1 టమాటా. ఇప్పుడు ఆ ముక్కలు అందులో వేసుకుందాం. శుభ్రంగా అంతా కలిపి శుభ్రంగా వేయించుకుందాం. పచ్చివాసన పోయినంత వరకు శుభ్రంగా వేయించుకోవాలండి.
చూసారా, ఇలా శుభ్రంగా వేగాలి, మరి కొంచెం వేగాలండి. వేగిపోయింది. ఇప్పుడు వేగిన తర్వాత చల్లగా అయిన తర్వాత నేను మిక్సీ జార్లో వేసుకుంటున్నానండి. మనం మిక్సీ జార్లో వేసుకున్నాక కొంచెం వాటర్ వేసి మనం మిక్సీ పట్టుకోవాలి. ఇలా మనం మొత్తం అంతా వేసుకున్నాక తర్వాత మిక్సీ ఆడుతానండి. ఇలా మనం కొంచెం వాటర్ వేసుకున్నాక మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు వేరే కళాయి స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుంటున్నానండి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ తగినంత ఆయిల్ వేసుకోవాలండి. కొంచెం ఎగ్స్కి ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి, ఎందుకంటే ఈ గ్రేవీ ఇవన్నీ వేస్తాం కదండి. ఆ ఆయిల్ కొంచెం ఎక్కువగా పెడితేనే బాగుంటుంది. అయితే ఆయిల్ హీట్ ఎక్కాక కొంచెం ఒక 2 రెమ్మలండి పచ్చిమిర్చి వేసుకుందాం. ఫ్రెష్ పచ్చిమిర్చి కాదండి, సారీ, కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు నేను కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకున్నానండి. ఆ వేయించుకున్నది మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు అందులో మనము ఆ గ్రేవీ వేసుకుందామండి. ఇప్పుడు ఆ మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసి మనము అందులో వేసుకుందాం. మనకు కొంచెం చాలకపోతే కొంచెం వాటర్ వేసుకోవచ్చండి. కొంచెం గ్రేవీలో ఉంటే బాగుంటుంది. కొంచెం పల్చగా, మరీ చిక్కగా కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియంగా ఉండాలి. ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు వేస్తున్నానండి. 1/2 స్పూన్ సాల్ట్ అండి. ముందు ఎగ్స్లో వేసాను కదా, ఇప్పుడు సాల్ట్ ఒక 1/2 స్పూన్ అండి. ఇప్పుడు నెక్స్ట్ మనం కారం వేసుకుందామనండి. 1½ స్పూన్ కారం పడుతుంది, ఎందుకంటే ముందు 2 పచ్చిమిర్చి వేసాం కాబట్టి 1½ స్పూన్ కారం అండి వేసుకుందాం. ముందు మిరియాల పొడి కూడా వేసాను కదండి ఎగ్స్లో, ఆ ఘాటు ఉంటుంది కాబట్టి సరిపోతుందండి కరెక్ట్గా కారం. ఇప్పుడు కట్ చేసిన పీసులు వేసేసుకుందామండి. ఇప్పుడు పీసులు వేసుకున్నాక మీకు కావాలంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చండి. గ్రేవీ మరి కొంచెం థిక్గా మీకు అనిపించినట్లుంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు. నేను కొంచెం వాటర్ వేసుకున్నానండి. నెక్స్ట్ లాస్ట్లో ఏంటంటే ఫైనల్గా గరం మసాలా పౌడర్ అండి. గసగసాలు, ఆవాలు, జీలకర్ర, లవంగాలు, పులవా పువ్వు, ఇలా అన్నీ మనం మసాలా అంతా కలిపి మనం చేసుకుంటాం కదండి. అలా గరం మసాలా పౌడర్ ఒక 1½ స్పూన్ వేసుకున్నానండి. ఆ ఫ్లేవర్ బాగుంటుందండి. లాస్ట్లో మనం దించే ముందు మాత్రమే వేసుకోవాలండి, అప్పుడు బాగుంటుంది. పుదీనా అండి, లాస్ట్లో పుదీనా వేసుకుంటున్నాను. ఓకేనండి, చాలా బాగుంటుందండి. చాలా ఈజీ రెసిపీ, చాలా టేస్టీ రెసిపీ అండి. మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఓకేనా, మీకు నచ్చుతుందని అనుకుంటున్నానండి. మీరు లైక్ చేసుకుంటే నేను ఇలా వీలు చూసుకొని ఫుల్ వీడియో పెట్టడానికి నేను ట్రై చేస్తానండి. ఓకేనండి, మీరు ఇలా చేసుకోండి. చపాతీతోటైనా, వేడివేడి రైస్ తోటైనా, మీకు దేనితోటైనా బాగుంటుందండి, చాలా బాగుంటుంది. మీకు గ్రేవీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు పన్నీర్ రెసిపీ తిన్నట్లే ఉంటుందండి, అంత బాగుంటుందండి. ఓకేనా, బాయ్ మరి.